ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో 2 నెలల కాలంలో 2 సార్లు అగ్ని ప్రమాదానికి గురైన 2 షాపులు. నేడు తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కిరాణా షాపు, హోటల్ పూర్తిగా దగ్ధమయ్యాయి. గత 2 నెలల క్రితం ఇవే షాపులు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. గత 30 సంవత్సరాలుగా ఆకుల సత్యబాబు, నాగమణి దంపతులు నిర్వహిస్తున్న హోటల్ శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో హోటల్లోని సామాగ్రి మొత్తం బూడిద కాగా సుమారు 5 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు యజమానులు చెబుతున్నారు. హోటల్ పక్కనే ఉన్న అదే గ్రామానికి చెందిన జొన్నల రాజాకు చెందిన కిరాణా షాపు కూడా హోటల్ పక్కనే ఉన్న అదే గ్రామానికి చెందిన జొన్నల రాజాకు చెందిన కిరాణా షాపు కూడా ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. షాపులోని సామాన్లు మొత్తం కాలి బూడిదవ్వగా సుమారు 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు యజమాని రాజా మీడియాకు తెలిపారు. 2 నెలల క్రితం జరిగిన అగ్ని ప్రమాదానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం తమకు తగిన సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు. 2 నెలల సమయంలో 2 షాపులు 2 సార్లు అగ్ని ప్రమాదానికి గురవడం పట్ల స్థానికులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జిల్లా గోకవరం మండలం కంటికొండ గ్రామం అండి మాది. మా సత్యబాబు, ఆకుల సత్యబాబు, ఆకుల నాగమణి అని మా పేరు. ఇక్కడ ఇలాగ సెంటర్లో హోటల్ వ్యాపారం చేసుకుంటున్నాం. ఛానల్ 30 ఏళ్ళు బట్టి ఇక్కడే చేసుకుంటున్నాం ఇదే స్థలంలో. మేము రాత్రి తీర్థయాత్రలకు వెళ్ళామండి. అక్కడి నుంచి మాకు 2 గంటల 1 గంటల ఫోన్ ఇచ్చింది. ఇలాగ మీ పాక కాలిపోయిందంటే మేము మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చేటప్పుడు మొత్తం అన్ని కాలిపోయినాయి. మొత్తం ఇలాగ మొత్తం మా సామాన్లన్నీ మొత్తం అన్ని కాలిపోయింది సార్. మొత్తం దగ్గర 5 లక్షల రూపాయలు మాకు నష్టం వచ్చింది. గతంలో ఇలాగ ఒక 2 నెలల క్రితమే ఇలాగ కాలిపోతే అందరు ఇది చేసి పాక నిలబెట్టుకున్నాం. మళ్ళీ ఇలా కాలిపోయిందండి. గతంలో కూడా ప్రభుత్వం మాకు ఏం చేయలేదు. ఇప్పుడైనా కొంత సాయం చేయాలని మేము అందరిని కోరుకుంటున్నాం. ఆకుల నాగమణి, తూర్పుగోదావరి జిల్లా కంటికొండ గ్రామంలో మేము 30 సంవత్సరాల నుంచి ఒక హోటల్ నడుపుకుంటాం. గత 2 నెలల క్రితం హోటల్ ఎవరో తెలియని మనుషులు అంటించేసారు. అప్పుడు అందరూ ఊరి సాయంతో మేము నిలబడ్డామండి. ఇప్పుడు మళ్ళీ పిల్లలతో బతుకుతున్నామండి. నిన్న అరుణాచలం ప్రయాణం పెట్టుకున్నామండి. నేను సాయంత్రం 6 గంటలకు బయలుదేరాను. తెల్లవారు 2 గంటలకు ఫోన్ వచ్చిందండి. తిరిగి రిటర్న్ వచ్చేసాము. ఇది ప్రభుత్వం మాకు ఏమైనా సాయం చేస్తే పిల్లలతో ఉన్నామండి. మొత్తం 5 లక్షల సామాను కలిపి. నా పేరు జొన్నల రాజా, తంటికొండ గ్రామం, గోకవరం మండలం. మాది కిరాణా షాపు. గత 5-6 సంవత్సరాల నుంచి కిరాణా షాపు పెట్టుకుని రన్ చేసుకుంటున్నాం. యథావిధిగా మామూలుగా రోజువారీగా 11 గంటలకి కట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అదే రకంగా రాత్రి కూడా కట్టుకుని వెళ్ళిపోతే పక్కన ఫోన్ చేసి ఇలా చెప్పి షాపుల్లో తగలకపోతుందని చెప్పారు. ఆయన పరిగెట్టుకు వచ్చేసరికి నేను వచ్చేసరికి పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దీనికి ఎవరి కారణాలు ఏటో కూడా తెలియదు. తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. సుమారు 4 లక్షలు సుమారు ఉంటుంది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.